మరి అటువంటి ఒక్క బంగారు బొంగరం కావాలంటే బొంగరం జాడల్లో పోయి అగో అటువంటి ఒక్క తాతలు ముత్తాతల కోరదేవతల వరదేవతలు సంపాదించుకున్నది. మరి 7 సంవత్సరాల ఒడ్డుపోయి పాతాల లోకం లోపల నాగన్న కంఠం లోపల ఉన్న బొంగరాన్ని తీసుకచ్చుకున్నాడు. అగో గానాడు తల్లి దేటికి వచ్చి నా తల్లి నేను బొంగరాల ఆటకు పోతానన్నవాలే. అగో కొడుక ఆట వేనకాడ చీట మాటలు అత్తయ్యవలేమన్నను వాళ్ళ జోలిపోగాని అగో 1/2 కిలో పప్పు 1/2 కిలో నువ్వులు అగో 1/2 కిలో పెసరపప్పు అగో సద్ది మూటలెట్టి ఆడుకున్న కాడ ఆకలి ఎక్కువైతే కొడుక అని కన్న కొడుకైన గాని 1/2 కిలో పప్పు 1/2 కిలో అటువంటి ఒక్క ఏనాడు 1/2 కిలో చక్కెర కలిపి అగో సద్ది కట్టి మరి అటువంటి ఒక్క రావణను ఒక్కరిని పంపియద్దాని తమ్ముడు పప్పులు పట్టుకొని సత్తి పట్టుకొని చిన్నోడు అటువంటి ఒక్క ఏనాడు చంపనేసుడు అన్న కలిసైన గాని బొంగులాటకు పోతున్నవాడు ఏడు వ్యక్తిని కాలే వ్యక్తి వస్తా గుర్తోడు మన మనిషి రావుడు పిడగలు ప్రాణాల పిడగలు బొంగులు ఆడాట ఆటలాడంగా బొంగరాలు వాడుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నారు. రామునికి జారుగుండ దళ్ళు మండలి గుండెలకు దళ్ళు అంటున్నాయి. మరి కోట్ల పిల్లగాళ్ళు బ్రాహ్మణుల పిల్లగాళ్ళు ఎప్పుడు పోతూ ఉన్నారు. మరి ఎవరితో ఆడుకోవాలని చెప్పి కోట్ల పిల్లగాళ్ళు బ్రాహ్మణుల పిల్లగాళ్ళ పరశురాముడు వస్తున్నారు. ఆట అయిపోయింది, మనం పోదారా ఇక మీ అవ్వ చూస్తాను కావచ్చు, నిన్ను చూస్తాను కావచ్చు, నిన్ను చూస్తాను కావచ్చు. ఏ గాజు పడక మీ అవ్వ నా కూడా చూస్తాను కావచ్చు. పోదబ్బా ఎవరమ్మా అలా గురించి చూస్తాను కానీ కోట్ల పిల్లగాళ్ళు బ్రాహ్మణుల పిల్లగాళ్ళు ఏదో పోతున్నారు. మన బొంగురాలు ఉంటాయి, ఆ కర్రోడు చూడద్దు అనుకుంటారు. ఆయన వచ్చిండ్రా ఏంది ఎటు పోతారు? మాకు మేము ఎప్పుడో పొద్దుగాల 6 గంటలకు వచ్చినాం. ఇక మాకు ఆకలి అవుతుంది, ఇక మేము పోతాను. మా అవ్వ చూస్తాను. అయ్యో ఆకలి అయితే పోతాందా? ఓ పిల్లగాళ్ళు నువ్వులు పెడతా పిల్లగాళ్ళు ఉంచుకొడతారా? పిల్లగాళ్ళు నువ్వులు పెడతా నువ్వులు చక్కెర బొచ్చడు ఉన్నది. ఏ మాకద్దు, నీ నువ్వుల దేవద్దు. నీ నువ్వు నువ్వులు పెడతావు, నువ్వు ఇక మళ్ళా మాకున్నదే ఒక్కొక్క బొంగురావు. మేము ఆడం ఇక రావి నువ్వులు బుక్కినాక మళ్ళీ నువ్వేమన్నా మళ్ళా అంటే ఆడుకున్నాం పిల్లగాళ్ళు. అరే నేను ఆడ మనం బొంగరం పెడదాము.
మన తర్వాత ఇంత అదే. పడుతుంది రైట్. ఒకవేళ నేను ఆ బొంగరానికి వచ్చినానుకో ఇంత ఒక్క మిరపత్త కింద పడ్డా కానీ జ్ఞాపక ముక్కుబడి చేసేస్తారు ఇవ్వలమ్మకి ఎవరు పెడతారు కానీ కావాల్సిన బంగారం గాడి. ఇలాగా ఇదిగో, నువ్వు ఇక బుక్కుడు. అరే మీరు బుక్కరా బుక్కుడే. నాకైతే ఆకలి బుక్కురా. అద్దరు ఎవరు అద్దరు ఆడు ఏలు పెడితే కాలు పెడతారా అది నూకలు పెట్టి నమ్మకుర్రా అది బుక్కేవారా ఎవరు? నువ్వు నేను బుక్కిన బుక్కకుండా అద్దరా నువ్వు ఎందుకంటే ప్రేమలో బుక్కురా. అరే అద్దుర్రా అది రాదు వీడు ఎప్పుడు ఇచ్చిందంటే బుక్కుడే కావాలి. తనెవరు నువ్వు నూకలు. వస్తానే అయిపోయాయి, సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయిగా వస్తున్నాయి. నాకు కూడా ఆకలి అవుతుంది కానీ మరి నేను అట్లా ఇంటికాడ ఇంటికాడ కట్టేది. ఇగో ఏం కాదు బుక్కురా పిల్లగా. ఏ అద్దు ఇగో అద్దు అద్దు కానీ అది మీరు తీసుకున్నారా నేను కూడా తీసుకోలే తీసుకున్నారా అయిపోయింది. అన్నా ఓ ఇక పోతాను ఏడికి ఇంటికి ఇక నూకలు పెడుతున్నావు పెట్టినావు ఎక్కడ పెట్టినావు అరే రారా ఏయ్ పోతారు తాత కొడుకులారా అరే ఇద్దరు నువ్వులు బుక్కిరు నూకలు బుక్కి చక్కెర బుక్కిరు పోతారు. ఏమంటావు మంచి మాడిపోతే ఆటలు మంచి మాడ లేకపోతున్నా ఎటు పోతారు. అరే అందుకే అద్దుర్రా నూకలు బుక్క కుర్రా తిన్నా తిన్నారు అన్నట్టు అయింది కానీ ఇక పెట్టు కానుకుంటున్నాను ఇక పెట్టు నువ్వు బుక్కలే రారా నేను కూడా బుక్కిదే నువ్వే ముందుగా పెట్టు అందరూ అందరం ఒకసారి మరి అరే నీ బొక్కలే లోపల మీరు ముందు పెట్టిన బొమ్మలు నేను పెట్టాను. అరే నువ్వే పెట్టు రాలేనా? నువ్వే పెట్టు మొత్తం ఈ మొత్తం ఒక్కొక్క దెబ్బకు బుత్త రాలి పడాలి రాలి పడుతుందా మళ్ళీ చూడలేదు పొంగ అగ్రవంతని లెక్క ఇక మామకు కమల్ చేస్తా ఇలా చేద్దావా అలాగే గదమారి అలాగేమో గట్టి చేస్తా నడుగుంటారని చేస్తారు. మామకు నాడు చేసేస్తలేదు పిల్లగాలి మంగళ బొగ్గాలు ఏనాడు పెట్టను పరిచయరావుడు ఏమన్నాడు అరే తమ్ములారా బొగ్గాలు నా బొగ్గుల మంగళోపల పెడుతున్నా మీరు అయిన కానీ మీ యొక్క బొగ్గులతోటి మనం మాట్లాడదామా అని మంగళోపల బొగ్గులు పెట్టంగా కోట్ల పిల్లగాళ్ళు బావుల పిల్లగాళ్ళు ఈ యొక్క ఆటలు ఆడదామా అని మాదేవయ్య కుమారాజా కూడా లాస్ట్ అండ్ పేరు పది కొట్టే కొట్టు నా బాతలు కొట్టి నా బొంగుర కొట్టు బాగా గురించి చూస్తా నాకు బద్మాషావు బయటికి వచ్చే బొంగురు అన్ని అందుకోని బయటికి పంపిన రాముడు బొంగురాలు బొంగురు రాకలేదు ఇక 20 మంది బొంగురాలు పెట్టింది కొడుకులారా అద్దుర్రా అద్దుర్రా నువ్వు కలుపుక్క కుర్రా నువ్వు బుక్కలే నేను బుక్కినా ఇవన్నీ గట్టిగా అద్దుర్రా ఎక్కడే ఉర్రా పెడతావు నీతో పెట్టుకుంటే కర్రపాటు పెట్టుకుంటా అది గుడ్డు చూడు అని గుడ్డు ఇంకా కనుగుడ్లు 60 మంది బ్రాహ్మణుల పిల్లగాళ్ళు కొమట్ల పిల్లగాళ్ళు మంగళోపల బొంగురాలు పెట్టిండ్రు మంగళం పిల్లగాడు చేతులు పట్టి మరి అటువంటి చాలా చేతులు పట్టి చాలా నృత్తి
అటువంటి కనుక బాగా పరశురాముడు బొంగరావురా చేతులు వచ్చారా అందులో గురుడు కోడి సెల్లమ్మ కొడుకు కోడి వీరన్న వీళ్ళందరూ ఆడుతుంటే ఆడు చూసాడు కచ్చిండు వీరన్న అయ్యప్ప బంగారు బొమ్మలతో కొట్టంగానే వీళ్ళ ములికొచ్చిన దాని కళ్ళు లోపల ఏడాడు పడ్డదో మరి అమ్మ సతీని సత్యన్నాడు ఏమైందిరా నా గుడ్డు చూసిపెట్టినాడు కదా రామా ఏంద్రా ఆటల తీత ఆటకాడికి వచ్చిన కొట్టాలకు వచ్చినా నేను ఆటకాడి రాంగ కొడుక అద్దురా ఇరన్న కొడుక అద్దురా ఇరన్న పోకురా పోకురా అన్నది బాబా నేను ఈ అడుగుతున్నా నేను వచ్చినా ఓ కొడుక పోకురా నువ్వు అన్నది కాగవురా నువ్వు ఆకలి కాగవన్నది నేను అద్దనంగా నేను అద్దనంగా పిల్లల పండ్ల వైన తీసుకొచ్చారు కాదు భార్య మామ అద్దనంగా వచ్చిన కొడుక నువ్వు ఆకలి కాగవని ఆకలి కాగవని నేను అద్దనంగా మాయను చూడు అడుగులు పోపుకేసి గిత్తు లేకుంటే బుక్కినా ఇంకా రాంగా 2 లీటర్ల పాలు 2 డబ్బా రొట్టె పళ్ళు నానేసుకొని తిని వచ్చిన ఇంకేం తిన్నావురా కొడుక ఆకలి కాగవరా కొడుక ఆకలి కాగవని మా పరుడు ఏదో అద్దనంగా వచ్చిన అలనాడు మరి కోట్ల పిల్లగాళ్ళు బ్రాహ్మణుల పిల్లగాళ్ళు ఎవరుకున్నారు మరి కోడి చెల్లమ్మ మరి కొడుకు గుడ్డు వాయ కనుగుడ్డు వాయరాని మరి ఇంటికాడు కోడి చెల్లమ్మ మరి బ్రాహ్మణుల పిల్లగాళ్ళు కింద ఊరికి పోయి మరి కోడి చెల్లమ్మ తోడి వాడి యొక్క పిల్లగాళ్ళు ఏం కావాలరా ఏం కావాలరా కోమట్లు అంటేనే అందరికి మంట 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 బతుకుతాండు దుకాణం పెట్టుకొని సంపాదించుకుంటారు ఏం పాడబడ్డది
లక్ష్మంతా గారు ఒకటి మీద ఉన్నది ఏం పాడమంటావు ఏం పాడమంటావు ఇక్కడే తీసుకపోయి ఉప్పు ఓ గోకన్నా ఏంద్రా ఏమంటావేమ్రా మాకు ఇంగు ఎక్కువ తింటాం కాబట్టి గోకుల లక్ష్మిరా మా గోకుల లక్ష్మిరా ఒకటే లక్ష్మి నేను కూడా కదా అంటాను అట్లా వండి మేము కోపము మాకు లేదు కోపండి మేము కోవటమండి మేము కోపము మాకు లేదు కోవటమండి మేము కోపండి మేము కోపము మాకు లేదు కోవటమండి మేము కోపము మాకు లేదు కోవటమండి మేము కోపండి మేము కోపము మాకు లేదు కోవటమండి మేము కోపము మాకు లేదు కోవటమండి అయ్యో లాభం లాభం అంటారు మాకు ఏమి లాభం ఉండదు మాకు లాభం అంటే మాకు ఏమి లాభం ఉండదు మాకు లాభం లాభం అంటారు మాకు ఏమి లాభం లాభం అంటే మాకు ఏమి లాభం ఉండదు మాకు కోపండి మేము కోపము మాకు లేదు కోపండి మేము కోవటమండి మేము కోపము మాకు లేదు కోవటమండి కావాలి ఎట్లా ఉన్నా మా బొమ్మలే కావాలి ఎట్లా ఉన్నా మా గొప్పలు కావాలి కోపండి మేము కోపము మాకు లేదు కోవటమండి కోపము మాకు లేదు కోవటమండి లాభం లాభం అంటారు మాకు ఏమి లాభం ఉండదు మాకు లాభం లాభం అంటే మాకు ఏమి లాభం లేదు మాకు లాభం లాభం అంటారు మాకు ఏమి లాభం ఉండదు మాకు 25 రూపాయలు పెట్టి 20 బస్తాలు ఉప్పు తెచ్చి అమ్మంగా మాకు 6,000 మిగిలినాయి. కోసం కింద మధ్య కోవటమండి కోపండి మేము కోపము మాకు లేదు కోవటమండి కోపము మాకు లేదు కోవటమండి ఆ రోజు పప్పు మంచిగా సాంబారు ఆ, సాంబార్ పోసిండు పప్పు చేసిండు బీరకాయ కూర వండిండు. బీరకాయ కూర నరేష్ అండి పెట్టిండు నిన్న పప్పు మొన్న పప్పు అల్కలైంది ఈరమ్మా ఎవర్రా 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 అయ్యో నీ కొడుకు ఈరన్నేది నా కొడుకు ఈరన్న ఆడుకోని వేయిండు నీ కొడుకు ఈరన్న ఆడుకొని పోయిందా నీ కొడుకు పని అయిపోయింది ఏమైందిరా, ఏమైంది? ఆటకాడ బొమ్మరాల ఆటకాడ నీ కొడుకు ఈరన్న చూసానికి వచ్చిండు నీ కొడుకు ఒక్కడు గుడ్డు వేయింది ఒక్కడు ఈరవ్వా ఏం గుడ్డురా ఏం గుడ్డురా ఏం గుడ్డు అంటే ఏం గుడ్డురా గుడ్లుగా గుడ్డుగా 6 రూపాయలకు ఒకటి 7 రూపాయలకు ఒకటి నీ కొడుకు గుడ్డు వేయాలంటే నీ కొడుకు ఈరన్నది కన్ను గుడ్డు వేయింది ఎందుకు వేయింది ఆట ఆడే కాడికి వచ్చిండు ఆట ఆడే కాడ ఎట్లా దెబ్బ తాకింది వాళ్ళు ఆ కర్రోడు ఎవరాళ్ళు అదే పరశురాముడు ఆ, ఆడు బొంగురంతో కొడితే మాకు ఆ బొంగురాలను అలిగిపోయి ఆ. బొయ్య రచ్చా ముడికొచ్చి నీ కొడుకు గుడ్లు వచ్చి కన్న కొడుకు కన్ను వేయిందనంటే లేకుంటే అటువంటి ఒక్క ఏనాడు 20 గానే అగో ఎరిగి రంగ పొంగురాల ఆట కాడికి వచ్చి నా కొడుక ఈరన్నా నీకేమైందిరా కొడుకో నీకేమైందిరా కొడుకో నీ గుడ్డేడ వేయిందిరా కొడుకో నీ గుడ్డేడ వేయిందిరా కొడుక ఈ కర్ర బాలకాయ వచ్చిండు నా కొడుక అబ్దురా ఆటకు ఓకురా అంటే ఆటకు ఆడత్తివి అబ్దురా కొడుక ఏం తినలేదని 5 గుంతలు అడుగులు పోబెట్టి 5 లేకుండా నా కొడుక ఏమి లేదు ఆకలి అవుతుంది ఆటకాడికి పోతే ఏమన్నా వినిపోరా అంటే 2 లీటర్ల పాలల్లా 5 డబ్బర్ రొట్టెల ప్యాకెట్ ముంచుకొని తాగుతుంది నా కొడుక నిన్ను గట్ట పెట్టి సాగుకున్నారా ఇది అగో పరిసరాన్ని
ఒక సొట్టు పోతుంది కడుపుగా ఆలిపోతుంది కోటి దినాలుగా అంటారా నా కొడుకు గుడ్డుకోడు పడతావరా నీ ఎరుగుతుంది వచ్చావు నువ్వు మొగలు అయితే నువ్వు నీలాది అవ్వాలంగెళ్ళి దొంగెళ్ళి దొంగతనాలు ఉన్నవి నీకు మూతి మీద మీత ఉంటే ముట్టి మీద ముందార ఉంటే వీళ్ళందరికీ అవ్వయ్య కనబడతాండు అటువంటి ఒక తండ్రి కనబడతాండు నీకు అటువంటి ఒక తల్లి మొగలేక అన్నది మొద్దోలు పెంచింది ఎద్దోలు పెంచింది ఊరి మీద కోళ్ళగా నన్ను బెదిరించి కాదు బాడకావు నువ్వు మొగోని అయితే నీకు మూతి మీద మందారం ఉంటే నా కొడుకు అవురా నువ్వు మొగోని అయితే తీరును అయితే మీ అవ్వ దగ్గర పోయి నాకు అయ్యెక్కడ ఉన్నాడు అన్నాడు ఈ తాకడానికి పానపోతలేదు నువ్వు నన్ను అట్టి టూపుతున్న పాన నా కొడుకు పుట్టు మరి కోట్ల మాటలకు రావణకు చాలు ఉండదు గుండెలకు వెళ్ళమంటున్నాయి ఉండదు మాకు తల్లి ఉండదు మాకు తల్లి లేకపోయే అబ్బాయి ఎక్కడ ఎక్కడ తల్లి రేణుక ఎల్లమ్మ మహారాజు బాగా పరిశ్రమకుంటూ తల్లి బయట తల్లి ప్రాణం తిప్పనాలి అయ్యో రాముడా లేరా ఒక్క కోడి సెల్లమ్మగా మాట మాట్లాడంగానే గడగడ గడగడ గాత పెట్టి తల్లి ప్రాణం ఇస్తానంటున్నావు తండ్రి జాడ అడుగుతానంటున్నావు అన్నయ్యా ఒక్క మాటకు నువ్వు ఎందుకు రాగత్త బాబు ఒక్క మాట అనగానే ఎందుకు బాధపడుతున్నావు అది కాకుండా ఎందుకే అంటారు నేను ఒక్క మాట చెబుతున్నా అన్నయ్యా ఒకట్ల మాట మనకు పాటు లేదు ఇంకొక మాట ఉన్నదా అంద పరిసరామా చెప్పనాడు చూడు కళ్ళు తోడూసి అన్నయ్య కట్టెలు గాని దొమ్మరి శివలింగు బిడ్డలు ఏడుగురు అక్కయ్యలు వస్తాండ్రు అగో మంచినీళ్ళ బాయికి పోయి మంచినీళ్ళ కుండలు ఎత్తుకొని వస్తాండ్రు అగో సిల్లరాళ్ళు వచ్చాయి కానీ మనం చెట్టు సాడుకుండి ఒక్కడే దెబ్బకు 7 కుండలు వాళ్ళు కొడితే ఆ 7 అక్కయ్యలు కూడా ఆ కోడి సెల్లమ్మ అన్న ప్రకారంగా వాళ్ళంటే కూడు రావుడా రావ రావుడా కూడు రావుడా రావ రావుడా
ఏం చేస్తున్నవే? ఎవరు? నీ చెల్లనే. ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇంటేమో ఇప్పుడే అయితే ఏమైతుందనే ఏం చేస్తున్నావు అక్క? నేను అయితన్నా ఏమైతుందనే తయారా? అప్పుడే వాళ్ళ పొద్దుగలనే తయారైతే అదే మూడింటికే కథ చెప్పాము, మూడింటికే కథ చెప్తామని ఇలా పొద్దు వీళ్ళందరికీ చెప్తే వీళ్ళందరూ మూడింటికి చెప్తారంటే ఇవ్వరు దాకా ఉంటారని అప్పుడు అడుగుతలేరా మమ్మల్ని? అంతేనా? అయితే అక్క ఇక మనము నీళ్ళు ఒడిచిపోయినాయి ఇంటికాడ. ఇంటన్నా నీళ్ళు ఒడిచిపోయినాయి. ఇక నీళ్ళు పట్టుకోవాలా, బావి కాడికి పోయేద్దాం సార్. ఏంటి అవి? ఇవి ఫ్లవర్స్. ఏం ఫ్లవర్సే? ఏం ఫ్లవర్స్? ఇవి ఆపూలు. ఆ పూలు ఉంటాయి, పూలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఆ పూలు ఉంటాయి, పూలు ఉంటాయి. ఎందుకో కానీ పూటకు బుక్కడు పువ్వు లేకుండా మంచిగా కానీ శీకల పువ్వులు ఉండాలి నాకు. మీరేమనుకున్నా మంచి అక్క ఇక మనం 7 అక్క వెళ్ళాం. అగో బడే రాముని బాయి కాడికి పోయి బాయిన నీళ్లు పట్టుకోని బాయి వేడిపోతామని బాయిలో నీళ్లు ముంచుకొని 7 అక్క వెళ్ళాం గాని ఎట్లా వస్తున్నారు? ఎట్లా వస్తున్నారు? నసబెల్లే గదిలో బీర్లు రాయకండి, చల్ల చల్లని బీర్లు రాయి గుళ్ళ పత్రం వేసుకోవాలి. మీరు మంది వచ్చింది సీతలకి ఏమంటది? మాట గట్టి దిగే అంతే
ఏయ్ ఆయన చిన్నోడు కాదు కర్రోడు అంటే ఎత్తెత్తమని ఎదురే దెబ్బకి హరుతుంది. రే కర్రోడా బాగా కాలుగుండ పడక ఆ దోశ కాలుగుండ పడక లంగెల్లి పడుకు రాజంగెల్లి పడుకు రాడిది లంగెల్లి కొడుకు రాజీర్గా ఎక్కడా దొంగెల్లి కొడుకు దొరకలే ఎప్పుడా ఏమి రాబడి ఆడుకుంటలు ఏడాడు వాళ్ళు కొట్టినవా నువ్వు మగవాడు అయితే నువ్వు గిరుడు అయితే నువ్వు సూర్యుడు అయితే నీ కన్న తల్లి దగ్గరకు పోయి నీ కన్న తండ్రి ఎవరు అడుగుపోరా ఎవరు రావున నీవు చెల్లమ్మ గదే ప్రకారంగా మాట వలికింది అదే మాట వలికింది జారుకుండా తెల్లవందని కుండలకు బెల్లవన్నాయి పానాలకు తోడవల పక్షరాముడు ఇక తల్లి ప్రాణం తిప్పుతానని మూడేళ్ళ ముందరికేస్తున్నాడు మూడడుగుల ముందరికయ్యంగా తోడబుట్టే తమ్ముడు రెండో వాడు సింధు చంపన చూడు ఏవిరారు అన్నయ్య అన్నయ్యో రావుడా రావుడా రావ రావుడా కన్న తండ్రి చాలా అడుగుతానన్నది అన్నయ్య మరిచి వాళ్ళకి విటలేని దాని కాటి కన్న తండ్రి ఎవరాడి అని అడిగాను ఓ తండ్రి అమ్మాయి బతుకని ఎవరి కన్న తండ్రి చాలా అడుగుతారు అని గడగడ గడగడ గాథ పట్టుకుని వెళ్ళిపోవంతా తండ్రి వాడు చెప్తా చెప్పడే చెప్పగల తోడు సింధు గట్ల తండ్రి యొక్క బోడ భావనమ్మ తిరుపతి తీరంగా ఓనంది మానంది కాశీ గయా వెంబడవాడ యాత్రలు తిరిగి ఆ బోడ భావనమ్మ యొక్క మరి తోడు వస్తుంది నువ్వు ఎనక పోయి ఆ బోడ భావనమ్మను గట్టిగా అనుకున్న మాట ఏముంటే బోడ భావనమ్మ గట్లే అన్న మాట ఏముంటే ఒకప్పుడు నువ్వు కన్న తల్లిని అడుగురా రావుడ నీవు కోట్ల మాటకు బాధ లేదు అన్న పోడబావని వెనకమ్మ వస్తుంది అన్న వెనక సిరివైన కుమారి ఎప్పుడు మాట వలికిందో పారాల గుత్తోడు బలపక్ష రాముడు అగో పోడబావని వెనకమ్మ ఎప్పుడు పోతున్నదో అగో వెనుక వైపు పారాల గుత్తోడు బలపక్ష రాముడు పోడబావని వెనకమ్మను అడుగుకుంటున్నారో ఏమిరా బాబా కారువాడ దోశ కారువాడ నేను తిరుపతి తీరంగా ఓనంది మానంది కాశీకాయ వాడి యాత్రని దర్శనం చేసుకోవాలి మన కూడా వస్తున్నా మనుండంగా మేము బ్రాహ్మణులు ఎట్లా ముట్టుకున్నావు ఏ పరశురావా ఎవరు రావుడా రావ రావుడా
నా కొడుకు వస్తలేడానికి కల తల్లి నువ్వు మహా తల్లి రేణుక ఎల్లమ్మ తూర్పువాడల బొక్కు హారబోడబోతున్నది వాడు పాడల గుత్తవాడు ఓ దేవుడా వాడు బలపరశరాముడు ఓ దేవుడా నా తల్లి వేడిగెత్తడు నారాయణ రంగుల బాబు చేరవచ్చు మా కళ్ళ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ కనిపిస్తలేదు లోపల బలపరశరాముడు ఉన్నది కొడుకు వస్తలేడానికి కన తల్లి రేణుక ఎల్లమ్మ వాళ్ళ వెళ్ళిపోయింది వెతికి లోగిళ్ళ బయటకు వచ్చే వరకు తమ్ముని అప్పటి వరకు కోరి బలపరశరాముడి కాడ ఎప్పుడు ఉండడం కన్న కొడుకు వేది కన తల్లి రేణుక ఎల్లమ్మ కన తల్లి ఎలా పోతున్నదో కొడుక ఆట ఆడుకున్నావారా? అమ్మ ఆడుకున్నది ఆటలు మంచిగా ఆడకప్పుకున్నావా? జోరుగా ఆడిన మరి ఆట లోపల ఎవరు గెలిచిండ్రా? అమ్మా అమ్మాయి నాట ఆడుకున్న పాట పాడుకున్నా రాముడా నీకు ఆకలైతే తూపాయి వచ్చిందమంటున్నావు అమ్మా ఒక్క మాటే. ఏం మాట కొడుక? నేను ఆటలైన కాడ ఆటవాడికి ఒక పాట నేర్చుకున్నాడు మమ్మీ. ఏం పాట కొడుక? మంచి పాట నేర్చుకున్నా. తల్లి ముంగడ వాడే పాట అయితే వాడరా? అమ్మా మరి తల్లి ముందర వాడే పాట ఉన్నది. మరి నా తల్లి రేణుక ఎల్లమ్మ అమ్మ బాబేడంటే మరి నా తల్లి ఏమంటారో చెట్టు గుట్టలో ఉంటుంది కావచ్చు. మరి వ్యక్తి తల్లి జాడవుతానని పాడాల గుర్తోడు బలపరిశరాముడు తల్లి బేడికి వచ్చి తల్లి ఎల్లమ్మ చిత్తూ లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చెట్లలో ఉంటే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇత్తూ లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చెట్లలో ఉంటే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇత్తూ లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చెట్లలో ఉంటే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇత్తూ లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చెట్లలో ఉంటే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చెట్టు లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తీయమ్మ వాడే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చెట్టు లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తీయమ్మ వాడే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తీగా లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పూజల్లో ఉంటే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తీగా లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పూజల్లో ఉంటే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పూజ లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కాయత కాదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పూజ లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మరి కాయత కాదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యో కాదు లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అన్నంత వంటలే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పండు కాయని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అన్నంత వంటలే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యో పండు లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మరొక వంటలో ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పండు వంటలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మరి పండు వంటలే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఏదో లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మరొక వంటలో ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పండు లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మరి వారంట వంటలే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యో వాన వస్తుంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ శరవత నిందల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వాన వస్తుంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మరి శరవత నిందల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యో తెలుగు నిన్నది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అడిగత వంటల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తెలుగు నిన్నది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మరి అడిగత వంటల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యో కోరే లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయోత గట్టల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కోరే లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మరి అయోత గట్టల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కోరే లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయోత గట్టల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కోరే లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మరి అయోత గట్టల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ బాబు లేదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మేమంతా ఉంటాం ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ బాబు లేకుంటే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మేమంతా ఉంటాం ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మంచి మాట లేకపోతే నీ ప్రాణం తీస్తానని మారు మారు దెబ్బలు పడుతున్నాడో కొడుకరారా కన్న కొడుక నారావుడా కొడుకరారా రాముడారా రాముడా కొడుకరారా కన్న కొడుక నారావుడా కొడుకరారా రాముడారా రాముడా సంత ఏట మాటలురా నారావుడా అయ్యో
రామ రాముడా నోటికెట్ల వచ్చినాయి నారావుడా నీ నోటికి వచ్చినాయి రామ రాముడా లంగాయి కనలేదు నారావుడా నేను లంగాయి కనాలేదు మా రాముడా దొంగనాయి కనలేదు నారావుడా నేను దొంగనాయి కనాలేదు మా రాముడా బియ్య బీట కళ్ళు కూర నారావుడా నీ యొక్క మీద కళ్ళు కూడా ఓ రాముడా గౌరవుల కూడలేదు నారావుడా నేను గమల్ల కూడలేదు మా రాముడా కొబ్బరి బెల్లానికి రా నారావుడా నీ గొప్పటి వెళ్ళానికి రామో రాముడా కోడళ్ళ కూడలేదు నారావుడా నేను గమల్ల కూడలేదు ఓ రాముడా కొత్త యొక్క బట్టలకు నారావుడా అయ్యో బట్టలకు ఓ రాముడా చాలల్ల కూడలేదు ఎవరిని కూడినావు? చారల్ల కూడలేదు ఏం బాబు కొత్త యొక్క చెప్పులకు నారావుడా అయ్యో చెప్పులకు ఓ రాముడా అది వల్ల కూడలేదు నారావుడా నేను మాది వల్ల కూడలేదు ఓ రాముడా నువ్వు వాళ్ళ కూర నారావుడా అయ్యో నువ్వు వాళ్ళకు రావో రాముడా గౌరవుల కూడలేదు ఓ రావుడా నేను గొర్రెల కూడలేదు ఓ రాముడా కంద గడ్డ కూర నారావుడా నేను గండ గడ్డదాకా రాముడా కాపల్ల కూడలేదు నారావుడా నేను ఎవరి కూడలేదు ఓ రాముడా నేను ఎంత బాధ వీరా నారావుడు నీ ఏనుగత బాలము రాముడా మీద పెడతా ఉంటే ఓ రావుడా ఏద మీద వెళ్త ఉంటే రాముడా ఎంకాలు ఒక్కలండి రావుడు అయ్యాయం కాలు ఒక్కలన్నీ ఓ రాముడా పల్ల పల్ల ఇదిగా అట్టే నారావుడా అయ్య పల్లవల ఎరగబట్టే ఓ రాముడా నా నాదరావు ముని రాజా ముని రాజా రాజరావు ముని రాజా ముని రాజా నా నాదరావు ముని రాజా ముని రాజా కొడుకులు వదన్నవయ్యా వరాలా నా కొడుకులు వదన్నవయ్యా మోనాలా కోటి కట్ట వస్తరాని పోనాలా నీకు కోడి గడ వద్దలాని మోనాలా నా తోడు చెప్పినావే వరాలా నువ్వు నా తోడి చెప్పినావే మోనాలా నీ మాట వినా పోయి వరాలా నేను నీ మాట వినబోది మోనాలా కన్న వల్ల పెట్టనాను నారావుడా నీకు దండవల పెట్టదాని మారావుడా ఏయ్ నా కొడుకా నా రావుడా కాలెత్తి తన్నవో కుయినా కొడుకా నన్ను కాలెత్తి దన్నవోకు నా రావుడా కన్న తల్లి నిన్న కాదు కుమారా నేను కన్న తల్లి నుండగా ఓ రావుడా చేసుకున్న వెళ్ళవోలే నారావుడా ఇయ్య వేడుకుల బెల్లవోలే మా రావుడా చెయ్యెత్తి కొడుతూ ఉన్నావు నారావుడా నన్ను చెయ్యెత్తి కొడదవా ఓ రావుడా నా కొడుక నేను లంగనై కనలేదు దొంగనై కనలేదు కొడుక నువ్వు అటువంటి ఒక ఆటకు వేయన కాడ నీకు ఎంత ఆకలైందో కొడుక అగ నువ్వు అన్నం తిన్నాక నీకు పాప జాడ చెప్పుతారా మంచి మేడం అన్నవుడు చెడ్డ మేడం నిశ్చయం తీస్తాడే చెప్తాడే మంచి మాట లేకపోతే ప్రాణము తీస్తానని కన్న తల్లి కలగల గాత పెట్టంగా నా కొడుక నువ్వు నన్ను కొట్టబోకు నువ్వు నాకు కన్న కొడుకు కాదు కొడుక నేను నీకు కన్న తల్లిని కాదురా నేను ఎరుకో అని బుట్ట పట్టుకొని ఎరకలి సాని వేషం లోపల ఎరక చెప్పంగా లంబడి తండ లోపల భీమనాయకుడు మీ నాయన మరి సీతాలదేవి మీ అమ్మ అగో వీళ్ళిద్దరు అటువంటి ఒక్క సాధలేకన అటువంటి ఒక్క బుట్ట లోపల వేస్తే అగో నువ్వు అటువంటి ఒక్క నిన్ను తీసుకొచ్చుకొని సాదుకున్నా నీ తల్లి లంబడోడు నీ తల్లి లంబడిదిరా నా కన్న కొడుక ఇప్పుడే కనుక తను అగో చేయకపోతే నా పేరు పాలవుతా బలపరిచినవుడు కాదా అని అయ్యో లేరా అయ్యో తల్లివాడు అయ్యో కావలపోతా ఉంటే బలపరిచినవుడు ఎప్పుడు పోతా ఉంటాడు
నేను బాధల కాగలేక లంబడేవాడని చెప్పుది లంబడదని చెప్పుది తండంతా నాశనం చేస్తాడు వీడు నేను అయ్యబట్టి అటువంటి ఒక వాళ్ళెందుకు బాధపడాలని ఆగురోరి కన్న కొడుక నారావుడా ఆగి మాటలాడరావుడా నువ్వెట్టే బాధలకు తట్టులోకే లేక నీ అటువంటి ఒక ఏనాడైనా గాని లంబడోడా అని చెప్పిన కొడుక నీ తండ్రి లంబడోడు కాదు నీ తల్లి లంబడి కాదురా ఇక్కడ దగ్గరమైన గాని బాగా 12 ఆవిడ మరి చెట్టి రాజు నీ మేన బామ్మరులు మీ మేన బావయ్య గాని అటువంటి ఒక 7 మరి చెట్టి రాజులు ఉన్నారు మీ కన్న తల్లయ్య గాని అటువంటి ఒక కన్న తండ్రి గాని మీ మేన బావల దగ్గర ఉన్నాడురా తీరుని సూర్యుడు అయితే నీ మేనమాల దగ్గర నీ తండ్రి ఉన్నాడు కోలుకొని రాపోరా ఓ కొడుక రావుడా పరశురామని తల్లి నా దగ్గర 7 కొడుక మీతో మీ తల్లి తోడ పుట్టింది మీ అత్త తల్లిదేవి మన శక్తి రాదులు మీ మేనబావుల దగ్గర మీ తల్లి ఉండడాని అన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఎప్పుడు చెప్పుతున్నావో గరగడ గాథ పెట్టిండు రామన్న తమ్ముడు వేడికి వచ్చిండు ఎవరాలి తమ్ముడారా నా తమ్ముడా ఎవరాలి తమ్ముడారా నా తమ్ముడా ఎవరాలి తమ్ముడారా నా తమ్ముడా ఎవరాలి తమ్ముడారా నా తమ్ముడా సంపన్న ఇక్కడ దగ్గర బాగా పండండి ఎవరా మన మీద బావల పట్ల వెళ్ళిపోవాలి తమ్ముడా సంపన్న మన తల్లి తోడ పుట్టింది మన మేడతో తల్లిదేవి తల్లిదేవి కన్న కొడుకులు 7 మన శక్తి రాదులు మన మేనబావుల కన్నా తండ్రి ఉన్నాడట ఇప్పుడే కనుక వెళ్ళిపోయి మన తండ్రి జాగ్రత్త పోరా రాముడు చెప్పంగానే అన్నయ్య నువ్వు ఇక్కడనే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి వెళ్ళిపోతున్నా అని పల్లెరావుడు కన్న తల్లి దగ్గర ఉన్నాగా చంపనేశ్వరుడైన కానీ ఆ బాల దగ్గర పోయి తండ్రి తెలుసుకుంటానా అని ఎక్కడ వెళ్ళిపోతున్నాడు రామ రామ వెళ్ళిపోయారు మమ్మల్ని మాంసం తినటోళ్ళు ఎదురిన ఏమి దొరకలేదు దొరికింది రాట మరి నువ్వయ్యంటాండ్రు ఆడపిల్లలు వస్తాడా పోరా నువ్వు వచ్చేదిరా నేను ముట్టుకొని రాదు అది ఎందుకురా నేను తినేటట్టు కాదు నువ్వేం తినవా నేను చేసిరా అబ్బో నువ్వా మరి నువ్వు చెప్పులు అన్నమాట రకంగా ఎల్లమ్మ కన్న కొడుకు చూపాలగల చంపన్న మన చెట్టు కాదు వేడికి పోతున్నాడు మరి వచ్చేది గొప్పని కలతోడు తిండు మరి చంపిగాడు మన దగ్గరికి వస్తాడు వాడు ఎప్పటికి వస్తాడు మరి అటువంటి చంపల దగ్గర మన చెట్టు కాదు వేయిండ్రు అంత బాగా బావా
మీ అన్న పర్సనల్ మంచిగా ఉన్నాడా? నాన్నకైతే మంచిగా ఉన్నాడు. మీరు 7 నెలలు మంచిగున్నారా? మాకేది పోతున్న అక్కడ ఉన్నట్టు ఇక మీ చెల్లె మంచిగున్నా? ఓ మా చెల్లెకి ఇది బంగారం. మీ చెల్లె మంచిగున్నా? మా చెల్లెతో నీకేం పని కానీ అయితే కానీ బావా మీ అన్నదమ్ములు మంచిగున్నారా? మా అన్నదమ్ములు మంచిగా ఉన్నారు కానీ ఆ, ఒక మాట ఏం మాట? అయితే మా కన్న తండ్రి యొక్క జాడ తెలుసుకోవడానికి మా కన్న తల్లి రేణుక ఎల్లమ్మ అన్న పరిసరాలు అడిగితే మీ దగ్గర ఉండడం తెలిసింది బావయ్య. మరి మా కన్న తండ్రి ఎక్కడ ఉన్నా నాకు ఎప్పుడు మాట ఏమంటే నేను తీసుకొని పోతాను. మరి కన్న తండ్రి చాడాడు వరకల్లా మా శక్తి రాజకు చారు ఉండదల్లు అన్నది కుండలకు బెల్లు అంటున్నాయి తమ్మి. మరి పాల పెట్టిన ఏ బామ్మది మీ తండ్రి దగ్గర చెప్తాను అనుకో ముచ్చట. ఏ ముచ్చట? ఒక్కటే ఉన్నది. ఇగో మీ తండ్రి దగ్గర చెప్తా గానీ ఇగో మేము స్నానం పోయేచ్చే వరకు పాల పెట్టిన పోసి కూరండు. ఈ కూర తిన్నాక మీ బాబు దాని చెప్తాం. మరి గాని యొక్క 7 నమ్ములు ఏమనుకున్నారు? సాగకారు ఉన్న కొడుకులు వాళ్ళని కానీ రోజు మధు మమతాలు తినేటోళ్ళు, మత్తు పానీయాలు తాగేటోళ్ళు, వాళ్ళని కానీ యొక్క మధ్య పొడిపు పిల్లలు వాళ్ళు. మరి వాళ్ళ రోజు లోపల పాల పెట్టుది మేము వెళ్ళాలి చంపనేది తోడు గోపిస్తామని యొక్క మాధవుల కంగనే చంపన్న విచారకుండా తెల్లు అన్నది. మరి బావనింటి కొడుకునైతే నేను ఈ చెట్ల ముట్టుకోవాలని కౌసెట్ల ముట్టుకోవాలని మరి ఒకవేళ పాల పెట్టను నేను పోయానంటే మా కన్న తండ్రి అడవిలు ఎప్పరు రావచ్చు అని ఎట్లయినా మంచిదే నేను బావనింటి కొడుకునైనా మంచిదే ఈ పాల పిట్టను పోసి నేను పెడతానా అని మరి పొయ్యి వందలకే పాపం కాని కోసిన వాళ్ళకి ఏమో పాపం, కత్తి చేసిన కమరులకు పాపం కాని పొయ్యి వందలకి ఏమో పాపం అని ఆనాడు యొక్క బ్రాహ్మణింటి కన్ను కొడుకు చంపన్న ఇప్పుడే నేను కానీ పాల పెట్టిన వస్తానా అని మరి కిలికత్తురా చేత
గుడిసె వేడికి వచ్చేవరకల్లా ధనధన వచ్చేవరకల్లా సంపన్న కనిపిస్తలేడు కూరగాయలు పోయి చూసేవరకల్లా ముక్కలు ఉట్టి పులిసే ఉన్నది అప్ప చప్పిగాడు బ్రాహ్మణ ఇంటి కొడుకన్నాడు చప్పిగాడు ముక్కలన్నీ చూస్తా పులిచిండు ఏడవయ చప్పిగాడు అని వాటిని చూస్తున్నారు సరైన చూసే వరకల్లా కంకమ లోపల చాగుండదు చప్పన్న చప్పన్న వేడికి వచ్చేవో దేవుడా చప్పన్న వేడికి వచ్చేవో దేవుడా చప్పన్న వేడికి వచ్చేవో దేవుడా చప్పన్న వేడికి వచ్చేవో దేవుడా చప్పిగా ముక్కలన్నీ చూస్తావా చప్పిగా నేను బావంటి కొడుకు నేను మాంసం నీసు తింటాను తినని ముక్కలన్నీ వాళ్ళు తిన్నారా అయ్యో నేను నిల్లే కాదు మరి ఎవరు తిన్నారా నేను నిల్లే మరి ఎవరు తిన్నారు ఎవరు తిన్నారంటున్నావా అయ్యో బావలాలా నేను బావంటి కొడుకు నేను నీసు కోసం ముట్టేటోంది కాదు ఈ పాల పెట్టెను ముక్కలు ముక్కలు పోసి ఈ బాండవు లోపల ఉడకబెట్టిన బుసబుస వంగిన వాళ్ళే ఈ యొక్క రాగి పుల్ల నాకు దొరికింది ఎక్కడ చూసినా గడ్డి దొరుకుతలే తిరగందుకు ఈ పుల్ల రాగి పుల్ల దొరికింది ఈ రాగి పుల్ల పెట్టి గిట్ల పెట్టి గదిలో పెట్టి దింపంగానే చీలికి లక్కున్నది గుర్రం లేచిపోయిందయ్యా ఓ బావలారా గారి భార్య నమ్మకం బాబా గారి బాబా లేదు మరి శక్తి రాదులు పాపాత్ములు మరి సారబిల్లాగా పాప గారి పాపాత్ములు చంపిగా ఇప్పుడు తప్పుతామురా కూరండి ఇంటి కనుక వాళ్ళు లేపుతామని ఎత్తను వేసినట్టు పాప గారి పాపాత్ములు చెప్పందుకు అని తల్లి మీద వంట వ్యక్తి పాప గారి పాపాత్ములు అగో కడకము చేతుల బట్టి అగో కరకర కరకర గొంతులు వస్తున్నారు ఏడుగురు మరిగట్టు రాదు వెనుక రెక్కల గుంజి కట్టేసి కొరకొర కొరకొర గుంజి కట్టి దాని మీద వంట పెట్టి 7 గంటల బాధ మీద పెట్టి కరకర కరకర గొంతులు వస్తాంరా అగో నువ్వు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు లేస్తే మేము గప్పు నమ్ముతామన్నాం వాళ్ళే మరి వాళ్ళు వెనుక రెక్కల గుంజి కట్టేసి కానీ ఎల్లాడి దెబ్బలు కొట్టంగా మైసమ్మ వరిపట్టం లోపల పరశురాముడు తెచ్చిన బంగారు బొంగురం కళ్ళతోడు ఊసింది మరి మయ్య రామ మొదలు పెట్టానా రాముడు బేటీకి ఉన్నాడు అన్న రాముడా మీ తమ్ముడు జంపనని కానీ 7 పావులు మరణం తెస్తాను వెళ్ళి బొమ్మలు బంగారం బొంగురం ఏనా చెప్పిందో రాముడిని కానీ ఇప్పుడే వెళ్ళిపోతాం మా బావుల సంగతి చెప్తారా అని తండ్రివాడు బల పరశురాముడు ఎక్కడికాడ గంటలే
ఇస్తా ఎక్కడున్నాడు నా తమ్ముడు చెప్పన్నా ఒక బావలాలో ఓ బాబా పసరావు మా తప్పులు అన్ని తరుడుగా పాడు నీ తమ్ముడు ఇక్కడనే ఉన్నాడు అని చెప్పి కనుక ఎప్పుడు ఆడవలుకుతున్నారో మరి తీగల్ల పుల్ల అని మరి చెప్తున్నాళ్ళకి ఎవరిక తీగల్ల పుల్ల చేతులు పట్టింది మా బావలాలిలో యోగకు మంచిగానే ఉన్నది అడిగాడు బావల కళ్ళతోడు కూర్చుండు ఓ బావయ్య మా తప్పులు క్షమించు అని ఈ జిగర్ల పుల్ల యొక్క యొక్క చూపెట్టంగానే రాముడు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు జిగర్ల పుల్ల చేతులు లోపల పట్టిండు బావా అయితే మా బాబు ఎక్కడా మా బాబు లేడా అయ్యో మీ బాబు గారు మాకు తెలియదయ్యా తెలియదా తెలియదు. మరి మా కన్న తల్లి రేణుక ఇల్లమ్మ ఇక్కడనే ఉండడా అని చెప్పింది ఎక్కడ నా తల్లి రేణుక ఇల్లమ్మ ఇప్పుడే వెళ్ళిపోతా నా తండ్రి చాలా అడుగుతానా అని అగో తోడబుట్టే తమ్ముని ఎంబడి పెట్టుకున్నాడే మరి బాలాల గుత్తోడు పరమశరాముడు ఏమన్నాడు ఓ బావలాల నాకు చీకట్ల పుల్ల ఇచ్చింది కాబట్టి నా తోడ పుట్టింది నా కూడా జరిగిన నా చెల్లెలని నీల గౌరమ్మను మీ తోడ పుట్టిన అందరికన్నా చిన్నవాడు బాలమని శక్తి బాలమని శక్తికి నా చెల్లని ఇంకో బావయ్యా మీ తోడ పుట్టింది మీ కూడా జరిగింది మీ చెల్లెల గౌరమ్మను మీ చెల్లెల గౌరమ్మను మా తమ్ముడికి ఇవ్వని చెప్పిండు మా తోడ పుట్టింది మా చెల్లె చంద్రాల దేవి ఒప్పుకున్నారు తమ్ముడు ఎప్పుడు పెట్టుకున్నాడు జిగర్ల పుల్ల పట్టుకోని బావయ్య ఎందుకన్నా నీళ్ళు సూర్యుడు తింటే కానీ సూర్యుడు చెప్తున్నాయో బాబా ఎట్లయితే బాగా ఎక్కువ మందలను